నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పన, విద్యా ఉపాధి నైపుణ్యానికి 1.48 లక్షల కోట్లు, 4.1 కోట్ల యువత కోసం 5 ప్రత్యేక పథకాలు. 2024-2025 వార్షిక సంవత్సరానికి గాను పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఉద్యోగాల కల్పనలో భాగంగా తొలి నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపింది. కొత్త ఉద్యోగాలకు ఈపీఎఫ్ఓ చెల్లింపులో మొదటి 4 ఏళ్లలో ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ఇక్కడ పేర్కొనడం తొలిసారి. సంఘటిత రంగంలోకి ప్రవేశించిన ఉద్యోగులకు ఒక నెల వేతనం 3 వాయిదాల్లో చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. గరిష్టంగా రూ. 15,000 చెల్లించనున్నట్లు వివరించింది. నెలకు గరిష్టంగాను రూ. 1,00,000 వేతనం ఉన్నవారికి అర్హులు అని క్లారిటీ ఇచ్చింది. ఈ పథకం ద్వారా 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుందని, 500 పెద్ద కంపెనీల్లో 1 కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించడం జరిగింది. పార్లమెంటు బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో మార్పులు నిరుద్యోగులు, రైతులు, గ్రామీణాభివృద్ధి పెద్దపీట బంగారం ప్రియులకు కాస్త ఊరట. 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలమ్మ రికార్డ్. దేశం మొత్తంలో ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నప్పటికీ బడ్జెట్ను కేంద్రం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో బడ్జెట్ను వివరాలను వెల్లడించింది. మొత్తంగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. గతంలో మోర్జారీ దేశాయ్ పేరు మీద ఉన్న రికార్డులు 6 సార్లు ఆమె అధిగమించారు. కాగా బడ్జెట్లో ప్రధానంగా 9 అంశాలను కీలకంగా ప్రాధాన్యం కల్పించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను, ఉద్యోగ కల్పనను, నైపుణ్య అభివృద్ధిని, సామాజిక న్యాయం మరియు మొదటగా అభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగంపై పరిశోధనలు, ఆవిష్కరణలు, తయారీ సేవలు మరియు తత్పరతం సంస్కరణలు వంటి అంశాలను పొందుపరచడం జరిగింది. రైతులకు శుభవార్త అని చెప్పొచ్చు. ప్రధానమంత్రి అన్న యోజన మరో 5 ఏళ్లు పొడిగింపు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు, రైతు పంటలకు మద్దతు ధరలు కల్పించేందుకు ప్రధానమంత్రి అన్న యోజన పథకాన్ని 5 ఏళ్ల పాటు పొడిగించడం జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఈ బడ్జెట్లో మొత్తం 9 రంగాలకు ప్రాధాన్యతను ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, నూనె గింజలు మరియు పప్పు ధాన్యాలు ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తిలో కోసం మరియు క్లస్టర్స్ అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గ్రామ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయించడం ఆర్థిక మంత్రి వివరించారు. స్టాక్ మార్కెట్లు డమాల్. భారీ నష్టాల్లో సెన్సెక్స్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఇవాళ వరుసగా మరో 7వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 48.21 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అలాగే ఇందులో మొత్తం ఆదాయము 32.07 కోట్లుగా, పన్ను ఆదాయం 28.83 లక్షల కోట్లు, అలాగే అప్పులు, పన్నేతర ఆదాయాలు మరియు 16 లక్షల కోట్లు అంచనా వేశారు. అలాగే ఇలా ఉన్న బడ్జెట్పై గంపెడు ఆశలు పెట్టుకున్న స్టాక్ మార్కెట్లకు భారీ షాక్ తగిలిందని చెప్పడం జరిగింది. ఇక్కడ 3 కోట్ల ఇండ్ల నిర్మాణం, రూపాయలు 2.2 లక్షల కోట్లు కేటాయింపులు గ్రామీణాభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఇలా ఇల్లు లేని వారికి కేంద్రం గుడ్ న్యూస్ తెలపడం జరిగింది. మంత్ర ఆవాస్ యోజన కింద మరి ఈ కింది మరో 3 కోట్ల ఇండ్లు ఇస్తున్నట్లు ప్రకటన. పట్టణాల్లోని 1 కోటి ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం స్పష్టం చేసింది. ఇందుకు గాను బడ్జెట్లో అర్బన్ హౌసింగ్ కోసం 2.2 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. డ్వాక్రా మహిళలకు భారీ రుణాలు, ముద్రా లోన్ పరిమితి 20 లక్షల పెంపు మరియు స్వయం ఉపాధి పొందుతున్న చేతి వృత్తుల మహిళలకు ఇచ్చే రుణాలను ఆర్థిక సంవత్సరం నుంచి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలు ఎక్కువ మొత్తంలో లోన్లు తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం మహిళలకు ఎంతగానో తోడ్పడుతుందని నిర్మలా సీతారామన్ తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ముద్రా లోన్ల పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రుణాలను అందిస్తాయని తెలపడం జరిగింది. నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ఏర్పరచడం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం. ఈ నెల 31 వరకు కొనసాగే ఛాన్స్. తొలి
సంతాపాలకే పరిమితం. వెంటనే బీఎస్సీ మీటింగ్‌లో షెడ్యూల్ ఫిక్స్. 24న రుణమాఫీపై స్వల్పకాలిక చర్చలు. 25న ఉభయ సభల్లో బడ్జెట్. ముఖ్యంగా బడ్జెట్‌లో ముఖ్యంగా ప్రాధాన్యత ఏంటంటే బడ్జెట్‌లో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి ప్రాధాన్యత. వైద్య రంగంలోనూ సమూల మార్పులు, నిరుద్యోగ సమస్యలపై స్పెషల్ ఫోకస్, సంక్షేమంపై రాజీ పడొద్దనే స్పష్టత, సెంట్రల్ స్కీమ్‌ల స్టేట్ మ్యాచింగ్స్ గ్రాంట్స్ ఆర్థిక దోహదపడుతుందనే భావన, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు. సో, ఇలాగా దీనిపైన మెయిన్ ఫోకస్ ఉంచడం జరిగింది. అలాగే మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏందనేది మనకు తెలియడం జరుగుతుంది. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ఐఏఎస్‌లలో చర్చ. ఓపెన్‌గా రియాక్ట్ కావడానికి విముఖత, ఆమెకు సపోర్ట్ అవ్వదనే భావనలో పలువురు. అనవసరమని కొందరు అభిప్రాయం. ఒంటరి అయిపోయిన లేడీ ఆఫీసర్. దివ్యాంగులకు రిజర్వేషన్ విషయంలో స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ ఐఏఎస్ వర్గాలు తప్పుపడుతున్నట్లు తెలుస్తున్నది. సోషల్ మీడియాలో ఆమెపై జరుగుతున్న దాడి సరైనదేనని, ఆమెకు సపోర్టుగా నిలవాల్సిన అవసరం లేదని సీనియర్ ఆఫీసర్లందరూ భావించడం జరుగుతుంది. సో, ఈమె మనకు దివ్యాంగులకు సంబంధించిన ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నప్పటికీ ఒక ఐఏఎస్ అందరికీ న్యాయం చేయవలసి ఉంటుంది. కాబట్టి అలా అనడం కూడా తప్ప అని మనం చాలామంది ఐఏఎస్‌లు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒక మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మరి ఐఏఎస్‌లు మరి వాళ్ళు ఉన్నత పదవిని, ఉన్నత జాబ్‌ను మనం సంపాదించాలంటే వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురై ఆ జాబ్‌ని తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడే నిరుద్యోగుల పట్ల మరి ఆ ఎగ్జామ్‌లకు ప్రిపేర్ అవుతున్న, ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కూడా నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది మరి సుప్రీంకోర్టు చూసుకునే అవకాశం. లాసెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ప్రొఫెసర్ లింబాద్రి. తెలంగాణలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సుల అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం లాసెట్ పీజీఎల్సెట్ అడ్మిషన్స్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. కౌన్సిలింగ్కు ఈ నెల 24న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, అదే రోజు నుంచి 20 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఆగస్టు 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, 24 ఎడిట్ ఆప్షన్ ఉంటుందని తెలిపారు. 27న సెలక్షన్ లిస్టు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులకు ఈ నెల 30లోగా కాలేజీలో రిపోర్ట్ చేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పాల్గొనాలని సూచించారు. జూన్ 3న నిర్వహించిన లాసెట్ పీజీఎల్సెట్ పరీక్షలకు 40,268 మంది హాజరయ్యారు. వారిలో 29,258 మంది క్వాలిఫై కావడం జరిగింది. అలాగే లాసెట్ ఎగ్జామ్ మరి చాలామంది చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు నిర్వహిస్తారు కౌన్సిలింగ్ అనేది. వీళ్ళకి ఆల్రెడీ కౌన్సిలింగ్‌కు షెడ్యూల్ రావడం జరిగింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సోషల్ మీడియాలో తప్పుడు కాంటెంట్ ప్రచారం చేస్తే చర్యలు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరాల శారద. సోషల్ మీడియాలో తప్పుడు కాంటెంట్తో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరాల శారద స్పష్టం చేశారు. సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించడం, చట్టపరమైన కాంటెంట్, నైతిక మరియు పబ్లిక్ ఆర్డర్ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a)లో పొందుపరిచిన ప్రాథమిక హక్కు అని. అయితే ఈ హక్కు ఆర్టికల్ 19(2) ప్రకారం పరిమితులకు లోబడి ఉంటుందని పేర్కొన్నారు. తండ్రి కూతుళ్ల వీడియోలకు సంబంధించిన ఇటీవల కాలంలో కలకలం రేపుతున్న ఘర్షణ వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టు చేసి వాటిని ఆర్టికల్ 19(2) ప్రకారం చేయాలని, కాంటెంట్ రైటర్లకు బేసిక్ డిసెన్సీ, నైతికకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహిళల భద్రతకు సంబంధించిన ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం ఏ వ్యక్తులు సృష్టించిన కాంటెంట్ నేరం కాకూడదని వెల్లడించారు. ఒకవేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని. సోషల్ మీడియాలో ఈరోజు ప్రపంచాన్ని ఏం జరుగుతుంది, మరి సామాన్య మానవులకు మరియు ప్రభుత్వంలో ఉన్న నాయకులే మరి ఇలా చేయడం తప్పు కదా. ఈరోజు నీట్ ఎగ్జామ్స్, మరి అలాగే సివిల్ సర్వీస్, మాలాంటి సివిల్ సర్వీస్ రాసిన
నిరుద్యోగులు మరి 5 సార్లు, 8 సార్లు రాశారు. సో, అలాంటి వాళ్ళు కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించే వాళ్ళు ఈరోజు గౌరవించడం జరుగుతుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఖేడ్కర్ అలాంటి వాళ్ళు మరియు వీళ్ళు అనైతికంగా మరియు వీళ్ళు పాల్పడి ఉద్యోగాల్లో చేరి తప్పుడు సర్టిఫికేట్‌లతో ఈరోజు భారతదేశంలో అక్రమాలు జరుగుతున్నాయని యూపీఎస్‌సీ ద్వారా మరి రాజకీయ పొలిటికల్ మరి నీట్ విషయంలో కూడా ఇలాంటి ఎన్నో అక్రమాలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా సోషల్ మీడియాలో మరి ప్రభుత్వం ప్రభుత్వ సోషల్ మీడియాలను చూపితే ప్రజల యొక్క పరిస్థితులు ఇలా ఉండేవి కావని తెలుసుకోవచ్చు. సో, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రభుత్వమే మరి ప్రజలకు చేరవేయకుండా ఈ సోషల్ మీడియాలను నియంత్రించి, సోషల్ మీడియా ద్వారానే ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి ఇది భారత రాజ్యాంగం పట్ల ఇది మూడవ కన్ను అని చెప్పవచ్చు. 3 పిల్లర్లలో ఇదొక మూడవ కన్ను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.